జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి వీడియో చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మనకు ఇవ్వబడినటువంటి అంశం లేక టాపిక్ రూపాంతరం. మూలవాక్యానికి మనం వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూడండి, ముగ్గురు ఆంతరంగిక శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను. వీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు అక్కడ రూపాంతరము చెందినట్టుగా మనకు కనపడుతుంది. రూపాంతరం అంటే 2వ వచనానికి వెళదాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయనం. ముఖం ఎంత దేదీప్యమానమైనటువంటి వెలుగుతో నింపబడిందో చూడండి. సూర్యుని వలె. చూడగలరా? ముగ్గురు చూడలేకపోయారు. ఆయన వస్త్రాలు తెల్లగా మెరిసిపోతున్నాయి, చూడలేకపోయారు. ఆశ్చర్యం వేసింది వారి. ఇంతలోనే మరొక సంఘటన జరిగింది. 3వ వచనానికి వెళదాం. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. మోషే, ఏలియా ఇద్దరు కనపడ్డారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక నాయకుడు. దేవునిచ్చే ఏర్పాటు చేయబడ్డాడు, దేవునిచ్చే ఎన్నుకోబడ్డాడు అతను. ఆ మోషే గారిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, మోషే వచ్చి కనపడుతున్నాడు ఇక్కడ. మోషే సహజమైనటువంటి మరణం పొందాడు. ఏ అనారోగ్యం ఆయనకి లేదు. చనిపోయేటప్పటికి ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. అతని సమాధి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని అంత గొప్పగా నడిపించాడు. ఇంకా మోషేను గురించి మనం వింటే, ఆయన సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞల పలకలు ఇచ్చినప్పుడు ఆయన యొక్క ముఖము కూడా అలాగనే దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆయన దుస్తులు వెలిగిపోయింది. ప్రజలు అది చూశారు, భయపడ్డారు. నిదానంగా వెలుగు తగ్గిపోయింది. ఈరోజు మృతులలో నుండి మోషే యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. యేసయ్య దగ్గర నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. పేతురు, యోహాను, యాకోబు చూస్తున్నారు. ఆశ్చర్యం వేసింది. ఈయన మన పితరుడే కదా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మోషే కదా అని వారు చెప్పుకుంటున్నారు. ఒకవైపు భయం, ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అక్కడ. మోషే మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మృతుల్లో నుండి మోషే వచ్చాడు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుదాం రండి. బేత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. మోషే చనిపోయేటప్పటికి ఎంత వయసు చూడండి, 120 సంవత్సరాలు. కానీ మోకాళ్ళలో ఉన్నటువంటి
శక్తి తగ్గలేదు ఆయనకి. మోకాలు శక్తిగా ఉంది. అలాగే శరీరంలో ఉన్న అవయవాలన్నీ శక్తితో నింపబడ్డాయి. శరీరంలో సత్తువ తగ్గిపోలేదు. అంతటి గొప్పవాడు, బలాఢ్యుడైనటువంటి మోషే ఏ అనారోగ్యం లేకుండా ఎలా చనిపోయాడు? దేవుడు పిలుచుకున్నాడు. మోషే ఆరోగ్యంగా ఉండగానే మోషేను దేవుడు పిలుచుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలులో ఆయన పాతిపెట్టలేదు. మరి ఎవరు పాతిపెట్టారు? మిఖాయేలు అనబడిన దూతొచ్చి పాతిపెడతాడు ప్రియులారా. మోషే సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే మనుషులు పాతిపెట్టుంటే తెలిసేది. మనుషులు పాతిపెట్టలేదు కాబట్టి దేవుని యొక్క దూత పాతిపెట్టాడు గనక అది సమాధి ఎక్కడుందనేది ఎవరికి తెలియదు. నిజంగా మిఖాయేలు వచ్చి పాతిపెట్టాడా? అవును. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం రండి. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. 9వ వచనానికి వెళదాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అనగా సాతానుతో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే శరీరాన్ని బట్టి ఎవరొచ్చారు చూడండి. భూమి నాది, భూమి మీద ఉన్నటువంటి మనుషులు నా వాళ్ళు, వాళ్ళ శరీరాలు నాయి, నేను వాళ్ళ శరీరాలని నేను ఆకాశ పక్షులకి, భూజంతువులకి వేయాలనుకుంటున్నాను. నువ్వెందుకు వచ్చావని మిఖాయేలుని అంటున్నాడండి. మిఖాయేలు కేవలం మోషే యొక్క శరీరాన్ని పాతి పెట్టడానికి వచ్చాడు ప్రియులారా. ఒక మానవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క దూత పాతి పెట్టడం అనేది విశేషం. మనుషుల యొక్క శరీరాలను పాతి పెడతారు. కానీ దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. మోషే యొక్క శరీరం దేవుని యొక్క దూత, ఆయన దూత అయినటువంటి మిఖాయేలు ద్వారా భూస్థాపన జరిగిస్తున్నాడు. అక్కడే తర్కం జరిగింది. సాతానికి, మిఖాయేలు దూతకి ఇరువురికి వాదన జరిగింది. నేను పాతిపెట్టనివ్వను అంటాడు సాతాను. కానీ నేను పాతిపెట్టడానికి దేవుని యొక్క ఆజ్ఞను తీసుకుని వచ్చాను అంటాడు మిఖాయేలు. దేవుడు నేను పంపిస్తే వచ్చానంటాడు. లేదు, పాతిపెట్టడానికి వీల్లేదు అని అంటాడు సాతాను. అయితే చివరికి ఈ వాదనలో దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు అని మిఖాయేలు దూత అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి సాతాను వెళ్ళిపోయినాక సమాధి మిఖాయేలు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఒక గొప్ప విషయం, విచిత్రమైన విషయం. మానవులు కాదు ఈ శరీరాన్ని పాతిపెట్టింది, దేవుని యొక్క దూతే వచ్చి మట్టిలో ఈ శరీరాన్ని కప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. ఎంత గొప్ప శ్రద్ధ! దేవుడు మోషే విషయమై, మోషే యొక్క శరీరం విషయమై ఎంత శ్రద్ధను తీసుకున్నాడో చూడండి ప్రియులారా. ఇప్పుడు ఆ మోషే మృతులలో నుండి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ఏలియా. ఏలియా అంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రవచనాలతో నడిపించినటువంటి వాడు. నిజంగా ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు. ఏలియా యొక్క శిష్యుడే ఎలీషా. రండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. చూడండి, ఏలియా, ఎలీషా ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తున్నటువంటి ఆ సందర్భంలోనే యోర్దాను నది వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ యోర్దాను నదిని వారు దాటి వెళ్తారు. దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొట్టినప్పుడు యోర్దాను నది పాయలైపోతుంది, వారికి మార్గం ఇస్తుంది. ఇక వారిద్దరు అలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నా మీద ఉంచమని. నేను ఆరోహణై వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చూస్తే, నేను నీకు కనపడితే ఖచ్చితంగా నా ఆత్మలో 2 పాళ్ళు నీ మీదకి వస్తాయని చెప్తాడు. ఈ లోపలే ఏం జరుగుతుంది అంటే ఆకాశములో నుండి రథము, రథానికి కట్టబడినటువంటి గుర్రాలు వేగంగా వస్తా ఉన్నాయి. ఇరువురు చూశారు అది. ఎవరు ఆ అగ్ని రథం, ఆ అగ్ని గుర్రాలు అని అంటే దేవుని యొక్క దూతలే. ఏలియా కోసం వస్తుంటే
ఆ అగ్నిరథం, అగ్ని గుర్రాలు అలాగ వేగంగా దూతలు వస్తా ఉంటే ఏం జరిగిందంటే సుడిగాలి వచ్చింది. సుడిగాలి వారిద్దరిని వేడి చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? సుడిగాలిలో ఏలియా ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉండగా ఎవరు చూసారంటే ఎలీషా చూసాడు. అప్పుడు ఎలీషా మీదకి రెండు పాళ్ళ ఆత్మ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అది ఏలియా యొక్క ఆత్మ. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే మృతులలో నుండి మోషే వచ్చాడు. ఎత్తబడిన వారిలో నుండి ఏలియా ఇద్దరు వచ్చి ఆ పర్వతం దగ్గర లేకపోతే ఆ కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం సూర్యుని వలె వెలిగిపోతా ఉంది. ఆయన దుస్తులు తెల్లగా ఉన్నాయని వాక్యంలో చెప్పబడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆకాశం తెరవబడింది. ఆకాశములో నుండి ఒక మేఘములో నుండి శబ్దం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినట్లు చేయుడు అని. బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాన్ దగ్గర కూడా మనం వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఏమని చెప్పబడింది అంటే యేసయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. చూడండి ఈరోజు వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు ఎవరనేది అర్థమైంది. ఆశ్చర్యపడ్డారండి వాళ్ళు. భయపడినట్టుగా కూడా లేఖన భాగం మనకు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనానికి వెళ్తే అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. 3 పర్ణశాలలు కడదాం అంటున్నాడు. అయ్యా ఏలియాకొకటి, మోషేకొకటి, మీకొకటి. లేవియాకాండం 23వ అధ్యాయం 34వ వచనంలో నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపవలెను. అది 7 రోజులు జరగాలి ఈ పర్ణశాలల పండుగ అంటే. ఎందుకు చేస్తారో చూద్దాం రండి. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత దాని జ్ఞాపకార్థంగా ఈ పండుగను చేసేవాళ్ళంట. పర్ణశాలల పండుగ. దేవుని చిత్తానికి విధేయతగా మోషే మరియు ఇశ్రాయేలు 10 ఆజ్ఞలను ఉంచుటకు ఒక స్థలముగా మందిరమును నిర్మించినప్పుడు ప్రజలు హృదయం అనేది కదిలించబడింది. మరియు వారు సంతోషముగా మందిర నిర్మాణమును పూర్తి చేసి అనేక రకాల వస్తువులు తీసుకొచ్చారు. ఆ సామగ్రిని తీసుకొచ్చి దేవుని దగ్గర ప్రతిష్ఠించారు. దాన్ని ఏమన్నారు అంటే పర్ణశాలల పండుగ అని అన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనానికి వెళితే అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి గుట్టెను. దేవుని యొక్క స్వరం స్వయంగా విన్నారండి. ఆకాశం తెరవబడింది. ఒక మేఘంలో నుంచి దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. ఆ శబ్దం వినపడినప్పుడు భయం వేసిందండి. చూడండి, ఇప్పుడు మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు. వాళ్ళకి తెలియదు కదా మోషే ఎలా ఉంటాడు అనేది. వాళ్ళు చదువుకోవటమే కానీ తెలియదు. మోషేని చూడలేదు వాళ్ళు, ఏలియాని చూడలేదు వాళ్ళు. మోషే జీవిత చరిత్ర గురించి, ఏలియా జీవిత చరిత్ర గురించి తెలుసు. యెహోవా దేవుని యొక్క స్వరం కూడా వాళ్ళు వినలా. ఈరోజు ఎంత అద్భుతం అంటే వారిద్దరిని చూశారు, దేవుని యొక్క స్వరాన్ని కూడా విన్నారు. ఇక వారి జీవితంలో ఎంత ఆశ్చర్యం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం వరకు చదువుదాం. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకురని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఆ స్వరం విని పడిపోయారంట. ఆశ్చర్యం వేసిందండి వాళ్ళు. చాలా గొప్ప కార్యం కదా. ఏలియాను చుట్టం అంటే సామాన్యమా? మోషేను చుట్టం అంటే సామాన్యమా? దేవుని స్వరం వినటువంటి సామాన్యమైనటువంటి విషయమా? అవి చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు.
ఆ వెలుగు చూసి తట్టుకోలేకపోయారు. ఆ స్వరం విని తట్టుకోలేకపోయారు. యేసయ్యే వారిని ముట్టి తట్టి లేపాడండి. ఇచ్చినటువంటి విషయాలు ఎవరితో చెప్పొద్దని యేసయ్య చెప్పాడు. కనుక వారు మనసులో ఉంచుకున్నారు పిల్లలు. అప్పుడు తెలిసింది వాళ్ళు. చూసారా? మోషే వచ్చిన తర్వాత, ఏలియా వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఈయన దైవ కుమారుడు అని దేవుడు చెప్పిన తర్వాత. ఇంతకాలం మనం ఆయన దగ్గరే పెట్టుకుని గుర్తించలేకపోయాం. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అందుకనే పేతురు తను వ్రాసుకున్నటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయం 16 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గొప్ప సాక్ష్యం ఇస్తాడు పేతురు. ఏమని చూద్దాం రండి. పేతురు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చ నుండి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు ఇచ్చిన సాక్ష్యం అండి. మేము కనులారా చూసాం, చెవులారా విన్నామండి. కనుక ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని కాపాడటానికి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు. సూర్యుని వలె ఆయన యొక్క ముఖం ప్రకాశించి ఆయన దుస్తులు తెల్లగా అయిపోయినాయి దేదీప్యమానం. అంతటి ఆ గొప్ప దేవుడు మన దగ్గరకు వస్తే మనం ఆయన మాట వినకుండా ఉండటం తప్పు కాదా? మేము కూడా ఒకప్పుడు వినలేదు. మేము ఒకప్పుడు పాపం చేసి తప్పిపోయాం. కానీ ఈరోజు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం. మా పాపాలను మేము తెలుసుకున్నాం. ఆయన ఎంతటి గొప్పవాడో, ఆయన దేవుడై ఉండి మనుషుడిగా భూమి మీదకి ఎలా వచ్చి మనతో జీవించాడో, మన పాపములు తొలగించడం కోసం ఆయన ఎంత గొప్ప కార్యముని చేశాడో కన్నులారా చూసామని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన రూపాంతరాన్ని గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు మోషే వచ్చి, ఏలియా వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. మోషే అంటే గొప్పవాడు కదా, ఆయన మాట ఇజ్రాయెల్ ప్రజలు తప్పకుండా వింటారు. అట్లాగే ఏలియా అంటే గొప్ప ప్రవక్త, ఆయన మాట కూడా వింటారు. అందుకని వాళ్ళిద్దరూ వచ్చి కనపడ్డట్టుగా మనకు కనపడుతుంది. మృతుల్లో నుంచి ఒకరు, ఎత్తబడిన గుంపులో నుంచి ఒకరు వచ్చి వారిద్దరూ సాక్ష్యం చెప్పినట్టుగా ఉంది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు పేతురు తగినటువంటి శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, మనం కూడా అలాంటి గొప్ప సాక్ష్యాన్ని ఇద్దాం. మనలో మార్పు రావాలి. మనం కూడా రూపాంతరం చెందాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక నిజంగా ఎన్నేళ్ళు బ్రతుకుతాం మనకు తెలియదు. రూపాంతరం చెందుదాం. మనం కూడా మార్పు చెందుదాం. మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకుందాం. అలవాటే రక్షింపబడుతుంది. మన అలవాట్లు మనల్ని పరిశుద్ధంగా నడిపిస్తున్నాయి కాబట్టి ఆ అలవాట్లే మనల్ని రక్షిస్తాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేదును గాక. ఆమేన్.